వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి మాసంలో మీకు ఏ విధమైనటువంటి గ్రహస్థితి కలగబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తులారాశి వారికి ఫిబ్రవరి మాసంలో మధ్యస్థమైనటువంటి ఫలితాన్ని మనం ఆశించవచ్చును. ప్రత్యేకించి ఈ రాశి వారికి గత మాసంలో పంచగ్రహ కూటమి 4వ స్థానమందు ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితుల్లో 4వ స్థానం ప్రధానంగా విద్యా సంబంధమైనటువంటి విషయాలు, తల్లిగారి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు, అలాగే ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు, కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు, ఈ 4 కూడా ప్రభావితం చెందుతాయి. ముఖ్యంగా అర్ధాష్టమ రవి అంతఃక్లేశం గృహశ్చిద్రం సౌఖ్యహానిమ భోజనం అన్నది శాస్త్రం. అలాగే అర్ధాష్టమ కుజుడు భాగ్యహానిర్ భయం క్రూరం బంధువైరం ధనక్షయం అన్నది శాస్త్రం. అంటే మనకు ఉండేటువంటి ఆలోచనలు కానీ మన ప్రవర్తన కానీ చాలా అగ్రెసివ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రతికూలమైనటువంటి గ్రహస్థితి అర్ధాష్టమ స్థానం నుండి పంచమ స్థానానికి వెళుతున్నారు. దీనివల్ల అనుకూలతలు పెరగకపోయినా ప్రతికూలతలు తగ్గుతాయి. అంటే విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తగ్గడం, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తగ్గడం, తల్లిగారి ఆరోగ్యం మెరుగుపడడం, కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు బాగుపడడం లాంటి విషయాలన్నీ కూడా ఈ మాసమందు మనం చూడవచ్చును. అలాగే దేహాలస్యం మనస్తాపం సుహృత్కేశం ధనక్షయం అన్నది శాస్త్రం. ఇప్పటి వరకు మన స్వార్థం మనం చూసుకోలేదు కదా, ఇతరుల కోసమే మనం కష్టపడ్డాం, ఇంకొకరి కోసం ఆలోచించాం కానీ మన కోసం మనం చూసుకోలేదు. ఇప్పుడు మన కోసం మనం చూసుకోవాలి, ఆలోచించాలి అనేటువంటి థాట్ పెరుగుతూ ఉంటుంది. స్వార్థపూరితమైనటువంటి ఇది ఒక తప్పు కాదు, స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు లేదా మీకు మీరు ప్రయారిటీ ఇచ్చుకొని నేను ఇది అనేటువంటి పరిస్థితులు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. నేను ఇలా అవ్వాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఈ పని చేయాలి, ఈ ఉద్యోగం చేయాలి అనేటువంటి ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ రకమైనటువంటి ఆలోచనలకి గ్రహస్థితి కారణమవుతుంది. అలాగే దేహాలస్యం మనస్తాపం, కొన్ని సందర్భాల్లో ఆశించినటువంటివి ఆశించినట్టుగా జరగకపోవడం వల్ల వచ్చేటువంటి మనస్తాపం ఎక్కువగా ఉంటుంది. అలాగే బద్ధకం ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా ఈ మాసం అంతా కూడా చాలా బద్ధకంగా ఉంటుంది. ఏ పనైనా మొదలుపెట్టి వాయిదా వేసుకుంటూ ఉంటారు, రేపు చేద్దాం తర్వాత చేద్దాం అనేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని గడపలేకపోవడానికి కూడా ఈ మాసంలో మనం చూడవచ్చును. అయితే అటు 6వ స్థానమందు శని యోగిస్తూ ఉన్నారు, పంచమంలో శుక్రబుధులు యోగిస్తూ ఉన్నారు, గురుడు బలం ఉన్నది కాబట్టి అటు ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏవి రావు, ఉద్యోగ సంబంధమైనటువంటి ఇబ్బందులు రావు, అలాగే కుటుంబ సంబంధమైనటువంటి సమస్యలు రావు. ప్రత్యేకించి మీ యొక్క భావాల్ని ప్రకటన చేస్తారు, అది వారికి నచ్చుతుంది నచ్చకపోతుంది కానీ మీ ధోరణి మీద అన్నట్టుగానే ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క అంగీకారంతోనో లేదా వారి యొక్క ప్రతికూలతతోనో నాకేం సంబంధం లేదు, నేను చెప్పవలసింది చెప్పాను అనేటువంటి ధోరణిలో ఎక్కువ నడుస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఇండివిజువాలిటీ అనేటువంటిది ఎక్కువగా కనబడుతుంది ఈ మాసంలో. కాబట్టి మరిన్ని ఈ మాసంలో మరి ఇక్కడ అర్ధాష్టమ స్థితి నుండి బయటకు వెళ్ళిపోయే గ్రహస్థితి కాబట్టి కొంతకాలం పాటు అంటే ఈ నెలాఖరు వరకు 23 వరకు అర్ధాష్టమ కుజుడైతే ఉంటారు. దానివల్ల మానసిక భయం ఉంటుంది, దానివల్ల పెద్ద ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితులు లేవు. కొంచెం అది దృష్టిలో పెట్టుకోవాలి. ఈ మాసంలో మరిన్ని శుభ ఫలితాల కోసం ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ప్రతి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి ఆయనకు సంబంధించినటువంటి అభిషేకములు దీపారాధనలు చేస్తూ ఉండడం, సుబ్రహ్మణ్య అష్టోత్తరం కానీ సుబ్రహ్మణ్య కరావలంబం కానీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కానీ చదువుకోవడం ద్వారా మానసికమైనటువంటి రిలీఫ్ ఎక్కువగా వస్తుంది.